వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలకిల వసతి గృహంలో మంగళవారం ఉదయం ఉడకని కిచిడి తిని 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. బాధిత తల్లిదండ్రులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వసతి గృహంలో 3 నుంచి 8 తరగతులు నిర్వహిస్తుండగా 9 నుంచి ఇంటర్ వరకు విద్యార్థినులు పట్టణంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. అన్ని తరగతులకు కలిపి ప్రస్తుతం 160 మంది బాలికలు ఉన్నారు. వీరంతా ఉదయం 8 గంటలకు వసతి గృహంలో కిచిడి తిన్నారు. 10 గంటల సమయంలో 9 మంది విద్యార్థినులకు కడుపు నొప్పి రావడంతో సిబ్బంది వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సాయంత్రం 5 గంటల సమయంలో మరో 7గురికి వాంతులయ్యే కడుపు నొప్పి రావడంతో వీరిలో 4గురిని మాతా శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. మిగిలిన వారిని వసతి గృహంలోనే ఉంచి చికిత్స అందించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో విషయం తెలుసుకున్న తహసీల్దారు తారాసింగ్, విద్యాధికారి వెంకటయ్య వసతి గృహానికి వెళ్లి విచారించారు. తాము ఇక్కడ ఇబ్బందులు పడుతున్నామని పలువురు బాలికలు కన్నీరు పెట్టుకున్నారు. ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు. బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. హాస్టళ్ళు, తిండి, దీని గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా రోజుకో దగ్గర ఏదో రకంగా ఇబ్బంది పడే న్యూస్ వస్తున్నాయి. తిండి పెట్టడానికి పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి, వండడానికి పరిశుభ్రంగా ఉండాలి, వండింది తినాలి, వాటర్ కరెక్ట్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మంచిగా ఉంటుంది ఫుడ్. ఎట్టికి పడేస్తున్నారు పిల్లగాళ్ళను, ఆగమాగం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో ఏందో అర్థమవుతుంది. అన్ని చోట్ల కాదు, అవుతున్నాయి. న్యూస్ వచ్చే దగ్గర అట్లా అవుతున్నాయి. దీన్నంతా ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దీన్ని ఒక గాడిలో పెట్టాలి.